హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా అండి చేయడము. ఈస్ట్, ఎగ్ ఏది యూస్ చేయకుండా చేస్తాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో 1/4 కప్ కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ లెమన్ కానీ వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి 1 కప్ మైదా, ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్. ఇది డోనట్ స్వీట్నెస్ని బట్టి అండి, 2 స్పూన్స్ కావాలంటే 2 వేసుకోవచ్చు, లేదా 3 స్పూన్స్ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లెమన్ వేసి పక్కన పెట్టుకున్న పాలు వేసుకోవాలి. అలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది కొంచెం పలుచగా ఉండాలండి, చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు. ఇలాగ బాగా మీకు అవసరమైతే 1 or 2 టేబుల్ స్పూన్స్ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ పిండి అనేది చేతికి అంటుకోకూడదండి, అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూ ఉంటే మనకి ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కౌంటర్ టాప్ మీద వేసుకొని బాగా నీట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్టుగా మీరు ఒక 10 మినిట్స్ వరకు ఇలా బాగా నీట్ చేసుకుంటే మనకి చేతులకి అట్లా అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇలా ఎంత బాగా చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయండి డోనట్స్ అనేది. ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము గిన్నెలో పెట్టుకొని. 1 అవర్ తర్వాత ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలాగే నీట్ చేసుకొని ఇప్పుడు మైదా పిండి వేసుకోవాలండి, పొడి పిండి వేసుకోవాలి. దాని మీద మనం చపాతీ రుద్దుకుంటాం కదండి, అలాగా చపాతీ కర్రతో నీట్గా రుద్దుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదండి, ఒక 1/2 ఇంచ్ మందంతో ఉండాలి. అప్పుడే డోనట్స్ మనకి ఫ్లఫీగా పొంగుతాయి బాగా. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్న గ్లాస్ కానీ ఏదో ఒక బౌల్ తీసుకొని అవుటర్ షేప్ కట్ చేసుకోవాలి. లోపల వచ్చి మనకి సిరప్స్ వస్తాయి కదండి, ఆ మూత తీసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా పిండి మొత్తం అయిపోయే వరకు మనము చపాతీలాగా రుద్దుకొని అలాగా డోనట్ షేప్లో కట్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక ముద్ద మిగులుతుంది కదండి, అది చేత్తో అనేసుకొని ఇట్లా కట్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ క్లాత్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ మనం హీట్ అవ్వాలండి, ఎక్కువ హీట్ అయిపోకూడదు, మోడరేట్ హీట్ ఉండాలి. అప్పుడే డోనట్స్ బాగా లోపల ఉడికి బాగుంటుంది. లేదు బాగా హీట్ అయిపోయాయి అంటే ఏమవుతుందంటే మనకి లోపల ఉడకదండి సరిగ్గా, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. అందుకని మోడరేట్ హీట్లో ఉండాలి, లో టు మీడియం పెట్టుకోవాలి. ఇలాగ తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం మనము. ఇప్పుడు డోనట్స్ని గార్నిష్ చేసుకుందాము. మనము డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసుకోవాలండి డబుల్ బాయిలింగ్ మెథడ్లో. అలా మెల్ట్ చేసుకున్న దాన్ని ఒక ఫ్లాట్గా ఉన్న దాని మీద వేసుకోవాలి, ప్లేట్లో కానీ అలా. అప్పుడు మాత్రమే మనకి ఆ డోనట్ మొత్తానికి చాక్లెట్ సిరప్ పడుతుంది. ఇలాగా చాక్లెట్ సిరప్ అంతా పెట్టుకున్న తర్వాత స్ప్రింకిల్స్ అండి, ఇవి మనకి ఎక్కడైనా బేకరీ షాప్స్లో కానీ లేదా బేకరీ ఐటమ్స్ దొరికే దగ్గర దొరుకుతాయి. స్ప్రింకిల్స్ కానీ బాల్స్ కానీ ఇట్లా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇవేవి దొరకవు అనుకుంటే షుగర్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని డోనట్స్ వేడిగా ఉన్నప్పుడే ఆ పౌడర్లో ముంచితే వాటికి అంటుకొని పోతుంది. సో అలా అయినా చేసుకోవచ్చు అండి. చూడండి, యమ్మీ యమ్మీ డోనట్స్ రెడీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.